చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి పాలతో పన్నీర్ అండి. చాలా బాగుంటుంది. సాఫ్ట్గా కర్రీ వండుకుంటే మస్తు ఉంటుంది టేస్ట్ అయితే. ఈరోజు మేమైతే పన్నీర్ అయితే చేస్తున్నాం. మాకైతే ఐస్ క్రీమ్ షాప్లో అయితే మేము పన్నీర్ అయితే ఇంట్లోనే చేసి మేము షాప్కి అయితే పంపిస్తామండి పన్నీర్ని అయితే. ఇప్పుడైతే మేము పన్నీర్ని అయితే చేస్తున్నాం. చూడండి, పాలనైతే బాగా మరగబెట్టాలండి. తిప్పుతూనే ఉండాలి గెరిటె పెట్టి. అడుగునైతే మాడకూడదు. పాలు అనేది బాగా మరగబెట్టాలి. చూడండి ఎట్లా కలుపుతున్నారో కదా. చాలా బాగుంటుందండి పన్నీర్ అయితే. ఈ గిద్దలూరు చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే ప్లీజ్ వచ్చి మా షాప్కి వచ్చి పన్నీర్ని అయితే తీసుకోండి. తిరుమల రెస్టారెంట్ అండి. లొకేషన్ కావాలంటే కింద మెసేజ్ చేయండి. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గిద్దలూరు చుట్టుపక్కల ఏ పల్లెలు ఉన్నా కానీ మీకైతే లొకేషన్ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. మీరు ఫస్ట్ వీడియోనైతే చూసి ఎలా ఉందో, పన్నీర్ కనుక మీకు వీడియో నచ్చితే పన్నీర్ని కూడా మీకు చూపిస్తాం అది ఎట్లొచ్చిందో లాస్ట్కి. మీరు ఈ చుట్టుపక్కల ఉంటే మటుకు తిరుమల రెస్టారెంట్ ఐడియా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అక్కడికి వచ్చి కింద ఐస్ క్రీమ్ షాప్ ఉంటుందండి, ఆడైతే కొనుక్కుంటారు. చాలా బాగుంటుంది, చాలామంది కొంటారు. మీరు కూడా వచ్చి కొనుక్కోండి. ఇప్పుడైతే చూసారు కదా, తిప్పుతూనే ఉండాలండి. చాలా ప్రాసెస్ ఉంటుంది. వీడియో మటుకు తీయడం 9 minutes పట్టిన ప్రాసెస్ మటుకు 1.5 hour పడుతుందండి. చాలా టైం పడుతుంది ఇదైతే. ఇవన్నీ పాలు బాగా మరిగిన తర్వాత మనం పాలు విరగడానికి వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయనైనా వేయచ్చు. మేమైతే వెనిగర్స్ డబ్బాలు అయితే కొనుక్కొని వెనిగర్ అయితే ఒక 20 డబ్బాలు అట్లా కొని పెట్టుకుంటామండి. ప్రతిరోజు పన్నీర్ చేస్తాం కాబట్టి వెనిగర్ చాలా అవసరం. దీనికైతే మేము ఎక్కువ వెనిగర్ అయితే యూజ్ చేస్తాం, నిమ్మకాయలు అయితే యూజ్ చేయము. మీరు దగ్గర వెనిగర్ లేకుంటే నిమ్మకాయలను అయితే ఇంట్లో కూడా తయారు చేయండి. మీరు ఒక లీటర్ పాలు 2 లీటర్ల పాలతో కూడా మీరు పన్నీరు చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ని అయితే చూసి మీరైతే చేయాలి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఇంట్లో కూడా. మీ దగ్గర వెనిగర్ లేకుంటే నిమ్మకాయనైనా పిండి ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఇవి ఆల్మోస్ట్ మరగడం కోసం అయితే వస్తున్నాయి. చూసారు కదా, పొగలైతే వస్తున్నాయి. ఇవి బాగా మరుగుతున్నప్పుడే మంట అనేది పెద్దగా పెట్టి దీంట్లో అయితే మనం వెనిగర్ వేస్తామండి. లాస్ట్కి బాగా మరగాలి. చూసారు కదా ఎలా తిప్పుతున్నారో, ఆపకుండా తిప్పుతూనే ఉన్నారు. సో మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కొత్తగా వస్తే నా ఛానల్ని సబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాం. మీకు ఇంకా ఏమేమి కావాలో చెప్పండి. ఇప్పుడైతే చూసారు కదా, వెనిగర్ అయితే ఫస్ట్ కొంచెం వేసుకోవాలి. వేసుకొని కాస్త అలా తిప్పిన తర్వాత మనకి వేసినమ్మట ఏం విరగవండి. మళ్ళీ ఫస్ట్ వేసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఉందో చెప్పి పాలనైతే విరిగిందా లేదో చూసుకొని మళ్ళీ ఇంకా కొంచెం వెనిగర్ని అయితే వేయాలండి. చూడండి, మళ్ళీ అయితే వేస్తాం మేము. బాగా మంచిగా మొత్తం కలవాలి వెనిగర్ పాలకైతే. పాలకి వెనిగర్ మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు చూడండి అది ఇంకా కొంచెం సరిపోక చూసారు కదా, మేమైతే మళ్ళీ కొంచెం వేసాం వెనిగర్ని అయితే. చూసారు కదా, ఇప్పుడు సెకండ్ టైం వేసినప్పుడు మనకి మొత్తం చూడండి మొత్తం పాలన్నీ విరిగి సపరేట్గా అయిపోద్ది. చూడండి ఇప్పుడైతే అగో చూసారు కదా, అగో కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది, మొత్తం విరిగిపోయింది. చూసారు కదా, మీకు ఆల్రెడీ అక్కడ కలర్ కనిపిస్తుంది ఎలా వచ్చిందో. చూడండి మొత్తం సపరేట్ అయిపోయింది. పాలు మొత్తం వాటర్ అయిపోయింది. పాల వరకు పన్నీరు ఒక సైడు, వాటర్ ఒక సైడు. చూసారు కదా, ఇప్పుడు ఇవి కొంచెం చల్లార్చి మనమైతే ఇప్పుడు వీటిని ఒక జల్లి, ఫస్ట్ క్లాత్ మెత్తని వైట్ క్లాత్ తీసుకొని మనం జల్లీలో పోసుకోవాలండి. ఇప్పుడైతే మొత్తం మనం చూసారు కదా మొత్తం మంచిగా కలుపుకొని ఇప్పుడు వీటిని మనం కొంచెం కొంచెంగా మొత్తం వడకట్టాలండి. వీటిని అయితే మనం చూసారు కదా మొత్తం ఎట్లా సపరేట్ అయిందో. ఇప్పుడు మీకు వడకట్టేది కూడా నేనైతే చూపిస్తాను. మొత్తం క్లీన్గా అయితే గెరిటకి అంతా తీసేసి చూసారు కదా పన్నీర్ ఎంత బాగా వచ్చిందో.
7 కేజీలు 8 కేజీలు అవుతుందండి ఈ పన్నీర్ అయితే. మేము షాప్లో అమ్ముతాం కదా. లైట్గా చల్ల వాటర్ చల్లి ఇప్పుడు మనమైతే చూసారు కదా, అగో వైట్ క్లాత్ తీసుకొని అన్నీ బాగా మొత్తం యూత్లకి సిప్ చేసి మొత్తం జల్లి పోయాలండి. వాటర్ సపరేట్ అవుతుంటాయి, పన్నీరు క్లాత్లో పడుతుంటుంది. చూసారు కదా, చూసేయండి. ప్రాసెస్ అయితే మామూలుగా ఉండదండి. మీరు ఇంట్లో ట్రై చేసుకుంటే సింపుల్గానే ఉంటుంది. ఇంట్లో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. చూసారు కదా, అన్నీ అయితే ఇట్లా మంచిగా పోస్తుంది. 7 కేజీస్ 8 కేజీస్ దాకా వస్తుందండి పన్నీర్ అయితే. ఇది మేము చేసిన పన్నీర్ అయితే. ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలో కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాం మేమైతే. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాం. చూసారు కదా, మొత్తం అయితే ఇలా పోసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనం మంచిగా ఇప్పుడు వచ్చేసి ఇంకా మొత్తం ఆల్మోస్ట్ సెరవులోది మొత్తం దాంట్లోకైతే వేసేసాం. చూడండి, మొత్తం ఆ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ పన్నీరే ఉండాలండి. లైట్గా చల్ల వాటర్ కూడా వేసాం చూడండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం బాగా వాటర్ అంతా ఇంకిపోయి కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే బండ అయితే పెట్టాం కింద మేము. చూసారు కదా, బండ అయితే మంచిగా చెక్ చేసుకొని పెట్టుకోవాలండి. బరువు చాలాసేపు ఉండాలి. వచ్చేసి మనం క్లాత్ అయితే శుభ్రంగా మంచిగా ఫస్ట్ మొత్తం ముడి వేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదా, వాటర్ ఏం లేకుండా మంచి గట్టిగా బాగా ఎంత మొత్తం క్లాత్ మొత్తం బాగా చుట్టాలండి. ఫిట్టుగా గట్టిగా ఉండాలా. అదైతే చూడండి అక్కడ తిప్పుతున్నారు కదా, బాగా 4 hours 5 hours దాకా అయితే పెట్టాలండి ఈ పన్నీర్ని అయితే మనం. అప్పుడు కనుక మనకి బాగా సాఫ్ట్గా పన్నీర్ అయితే రాదు. కొంచెం చల్ల వాటర్ పోస్తూ మంచిగా అట్లా తిప్పుతూ, మళ్ళీ అంతా వేడిగా ఉంటుంది కదండి. చూడండి ఎట్లా తిప్పుతున్నారో. మంచిగా ఒక బండ అయితే నీట్గా కడిగి పెట్టుకొని ఆ బండ మీద అయితే ఈ క్లాత్ని పెట్టి మంచిగా చుట్టి, ఇప్పుడు మనమైతే ఇంకా దీనిపైన బరువు అనేది చాలా వెయిట్లో ఉండాలండి. తక్కువదైతే పెట్టుకోకూడదు, బాగా వెయిట్ది అయితే పెట్టుకోవాలి మనమైతే. ఇప్పుడు కొంచెం చల్లగా అయితే పోస్తుంది చూసారు కదా. ఇప్పుడైతే మనం బండనైతే పెడదాం. చూసారు కదా, మేమైతే ఇవి ఇసురాయిలు ఉంటాయి కదండి, మనం పోపువి అవన్నీ విత్తనాలు అవన్నీ ఇసురుకుంటాం కదా, అదైతే ఇసురాయి అయితే మేము పెడుతున్నాం. మా దగ్గర ఇవే బరువు అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇప్పుడైతే దీనిపైన మనం సిమెంట్ దిమ్మ అయితే ఉందండి. ఆ సిమెంట్ దిమ్మను కూడా తెచ్చి అయితే పెడదాం. మంచిగా అయితే పట్టుకోవాలి గట్టిగా. చూసారు కదా, ఇప్పుడైతే సిమెంట్ దిమ్మను అయితే పెడుతున్నాం. చూడండి, చాలా బరువు అయితే పెట్టుకోవాలండి మనం. ఎంత వీలుంటే అంత బరువు పెట్టుకుంటేనే బాగా పన్నీర్ అయితే వస్తుంది. ఇప్పుడైతే పెట్టాం కదా, చూడండి పన్నీర్ అయితే టేస్ట్ మేము ఆల్రెడీ కర్రీ కూడా చేసుకున్నామండి. ఈ వీడియో తీసిన తర్వాత చాలా బాగుంది టేస్ట్ అయితే. చూసారు కదా, ఇప్పుడైతే పెట్టేసాం. ఇట్లా మొత్తం వాటర్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మొత్తానికి వాటర్ అంతా ఇంకిపోయినాక ఈ వీడియో తీస్తున్నామండి. చూసారు కదా, ఇప్పుడైతే తీసి దీనిపైన ఫస్ట్ నీళ్ళు చల్లుతూ క్లాత్ అయితే తీయాలి, లేకపోతే క్లాత్ అనేది అంటకపోయిద్దండి. ఫస్ట్ చల్ల నీళ్ళు అయితే చల్లాలి. చూసారు కదా, ఈ చల్ల నీళ్ళు బాగా చల్లిన తర్వాత మనం ముడి అనేది పన్నీర్ అయితే ఓపెన్ చేసామండి. చూడండి, ముడైతే తీసేసాం. పన్నీర్ క్లాత్ అయితే ఓపెన్ చేసామండి. చూసారు కదా, వాటర్ చల్లితే ఇప్పుడు ఇట్లా సాఫ్ట్గా అయితే వస్తుంది, లేకపోతే పన్నీర్ అయితే అంటుకొని పోయింది. పన్నీర్ అయితే ఇంతే అండి, 7 kgs 8 kgs ఉంటుంది. పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే పన్నీర్ వీడియో వచ్చేసి. వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఈ పన్నీర్ని అయితే మనం కవర్లు వేసి ప్యాక్ అయితే చేసేసాం. చూడండి, ఈ ప్యాక్ చేసిన కవర్స్ వచ్చేసి మనం ఇప్పుడైతే షాప్కి అయితే పంపించేస్తామండి. గిద్దలూరు పక్కన చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే ప్లీజ్ తిరుమల రెస్టారెంట్ దగ్గర అయితే కొనుక్కోండి. వీడియో అయితే ఇంతే అండి. చూసారు కదా, షాప్కి అయితే పంపించేసాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.